ఇప్పుడే శుక్రవారం అనమాట. శుక్రవారం రోజు మేము ప్రేయర్కి వెళ్తాం. ఏ ప్రేయర్ అనుకుంటున్నారా? ఎలా ఉంది నా జడ? బాగుందా? జడ బాగుందా? కనబడుతుందా? అసలు కనబడుతుందా? మెయిన్ కనబడుతుందా? బాగుంది కదా. అంటే ఎందుకు చూపించానంటే మన జుట్టు జిబ్బిడి జుట్టు కొబ్బరి నూనె ఊడిపోయింది రండి. ఒక రకంగా చెప్పాలంటే అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ కావేరిని. ఓకేనా. టుడే శుక్రవారం నేను ప్రేయర్కి వెళ్తున్నా. మంగళవారం ప్రార్థనకు వెళ్ళిన. అండ్ నిన్న కూడా లక్ష్మీవారం కూడా వేరే దగ్గర ప్రేయర్కి వెళ్ళాం నైట్. సో ఇప్పుడు ప్రార్థనకు కూడా వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? మా చర్చ్కి వెళ్తున్నా. ప్రేయర్ వెళ్తున్నా. అందుకే మొన్న కుట్టాను కదా ఆ డ్రెస్ వేసుకున్నా. నేను బాగుందా? నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఓకేనా. ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ మీకు రావడం కోసం, ఇంకేందుకు కోసం కాదు ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, రండి చర్చికి వెళ్ళిపోదాం. ఎలా ఉన్నాను మరి? పాస్టంలా ఉన్నానా? పాస్టమ్ అని కాదు, నేను దేవుని దాసురాలని దేవుడు నన్ను పిలిచాడు. మిమ్మల్ని పిలిచాడా? కానీ దేవుడు ఎప్పుడు సిద్ధమేనబ్బా. కానీ మన సిద్ధం లేకపోవడమే, మన విధేయత వల్లే, మన అజ్ఞానం వల్లే దేవుడి మీద ఏ నింద వేయకూడదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు మన కార్యాలు చేయడానికి, మన మొరలు వినడానికి, మన విన్నపాలు వినడానికి, మన కన్నీరుని తుడచడానికి, మన అక్కర్లు తీర్చి, మన స్థితిగతులు మార్చి, మన స్వభావాలు మార్చి, మన రూపాంతరం పరిచి, ప్రభు ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వతంత్రం స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేరు. అవునా? అవునంటారా? కాదంటారా? అయితే మీకు తెలుసు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మీకు తెలిసే ఉంటుంది, చాలామంది దేవుని తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఈ నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నేను తప్ప వేరే దేవుడే లేడన్నా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్న యేసు ప్రభు వారి గురించి నేను చెప్తున్నా. ఎవరు విశ్వాసం చొప్పున వారు నడుస్తారు. కానీ నిజంగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటారు. నిజదేవుడు అని ఎవరు అన్నవారికి ఆయన ఉత్తరం ఇస్తారు. మనకు కావాల్సిన అన్నీ ఆయన తీరుస్తారు. నీతిమంతుడు ఒక్కడూ లేడు, యెహోవా ఇచ్చిన మహిమను కోల్పోయిన వారు అంటున్నారు. ఓకేనా. మళ్ళీ కొద్ది లోపలికి వెళ్తే పాస్టమ్ గారిని వర్ణించకండి. నేను పాస్టమ్మని కాదు, దేవుడు దాసురాలని. ఓకేనా. ఆయన దేవుడు నన్ను పిలిచాడు. కానీ నేనే ఆయన వద్దకు వెళ్ళడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అడ్డుగోడలు అవి తూలిపోతే దేవుడు పరిసరిలో దూచుకు వెళ్తావు. అప్పుడు దేవుడు జరిపిస్తాడు మంచి కార్యాలు. ఓకేనా. దానికి సమయం కలదు. ఆ సమయం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ వెయిట్ చేయక తప్పదు. ఓకేనా. అరటిపళ్ళు తింటారా? నిన్న మా అమ్మ సంతకి వెళ్ళింది. ఇక్కడ అరటిపళ్ళు నాకు ఇచ్చారనమాట. మీకు తెలుసా? దేవుడు ఋతు చక్రాన్ని ప్రతి ఆడపిల్లకు పెడతాడు. కానీ అది ఒక క్రమంలో వర్గీకరిస్తూ ఉంటారు కదా. కానీ భేదమేమీ లేదు. దేవుడి దృష్టిలో అందరూ సమానులు. ఓకేనా. అన్నీ అర్పించేటి కంటే దేవుడికి నీ హృదయం అర్పిస్తే ఏదీ లేదు, చింత లేదు, చీకీ లేదు, ఏమీ లేదు. నీవు హ్యాపీగా ఉంటావు. గాఢంధకారంలో సంచరించిన ఏ అపాయం నీకు కలదు. ఆయన దుడ్డుకర దండం నీకు ఆదరణ. సింహాలని 2 పాయలుగా చీల్చిన, గొలియత్తుని 2 పాయలుగా చీల్చిన గొప్ప దావీదు చెబుతున్న విశ్వాసంతో భయమైన పదాన్ని బయట పెట్టాడు. ధైర్యంతో ముందుకెళ్ళాడు. గొలియత్తుని జయించాడు. యుద్ధ వీరశూరుడుగా దావీదు. అందుకే మనకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధైర్యం. సమస్తమే పోయినా నా ప్రభు నాతో. నాకు ఒక్క మాట తెలుసు, నిజంగా చెప్తాను ఫ్రెండ్స్, మీరు ఏమంటా అనుకోండి. నేను నా విశ్వాసం, నా నమ్మకం చెప్పు. నేను ఎన్నో పూజలు చేసినా, పురస్కారాలు చేసినా, గట్లు తవ్వినా, పుట్టలు తవ్వినా, రాళ్ళు తవ్వినా, అన్నీ చేసినా మా ఊళ్ళందరికీ, మా ఏరియా వాళ్ళు మొత్తానికి తెలుసు. చాలా ఐడెంటిఫై. భద్రమాంకల అమ్మవారి గుడి మొత్తం నాదే. తుడిచినా, ముగ్గులు పెట్టినా, అవన్నీ చెట్లు అన్నీ చేసినా, అన్నీ ఈ రావి చెట్లు కూడా అన్నీ చేసినా. కానీ ఒకటి మాత్రం నిజం తెలుసా,
యేసు ప్రభువులో ఉన్న నాకు సంతోషం సమాధానం దేంట్లోనే లేదబ్బా. నేను అనుకుంటున్నా చాలా వరకు మా అమ్మ బాధపడుతూ అందరూ సెటిల్ అయిపోయారు మంచికో చెడుకో, నా జీవితం ఇలా అయిపోయింది అనుకుంటా. నేను అనుకుంటున్నా మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరికంటే గొప్ప కోటేశ్వరాలని నేను అనుకుంటా. ఎందుకు అనుకున్నా తెలుసా? దేవుడిని కలిగి ఉండటమే ధన్యత. అది నాకుంది దేవుడు, కానీ నా కుటుంబం మొత్తానికి కావాలని నేను కోరుకుంటున్నా. ఓకేనా? మా కోసం ప్రార్థన చేయండి, నా దాంపత్య జీవితం కోసం ప్రార్థన చేయండి. మా జీవితంలో మంచి కార్యాలు దేవుడు చేపిస్తాడని మేము అనుకుంటున్నాం. ముందు నడుస్తాం. ప్రతీ అడ్డుగోడ తొలగిపోద్ది, ప్రతి కొండ తొలగిపోతుంది, ప్రతిదీ పెకిలిసి దేవుడు సముద్రంలో పడవేస్తారని వాగ్దానం నా పట్ల నెరవేరిపోతుంది. నమ్ముటిని ఎవరు నమ్మని వారికి సమస్తం సహజమే. ఓకే ఫ్రెండ్స్, మరి చర్చికి వెళ్దామా? వచ్చేసేయండి, చర్చిది ఇంక వెళ్తున్నా. మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన యేసు ప్రభువా, నీ బంగారు పాదాలకి వేలాది కోట్ల సూతులు తెలుస్తున్నా. పుట్టువారు మట్టివారిని పిలిచిన వారు నమ్మదగిన వాడు కాబట్టి ప్రభువా, నడిపించిన దేవా నడు సముద్రంలో ప్రభువా, మేము నీతిమంతులం కాదు కానీ ప్రభు మాలో ఎటువంటి నీతి లేదు కానీ ప్రభు నీ నీతి చెప్పును మమ్మల్ని కాపాడిన దేవుడు ప్రభు. ప్రార్థనలో ఆరాధనలో వాక్యంలో మీరు నడిపించి మహిమ నందమని యేసునామమున నడుచున్నాము ప్రియ తండ్రి. ఆమేన్. బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ 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 బాయ్.